హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో ఫ్రమ్ వన్స్ అపాన్ వచ్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ నెంబర్ 2. సారీ ఫ్రెండ్స్, లేట్ వీడియో కోసం, ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్ వచ్చింది అండ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో అందుకనే లేట్ అయితే అయింది ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు కొన్ని అన్నోన్ అంటే ఎవరికి తెలియని షిప్స్ అయితే వెతకబోతున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ లొకేషన్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ల్యాంబోర్గిని కార్ మీద ఉన్నాను. ఒకసారి మ్యాప్ అయితే చూసుకుందాం. సో ఇక్కడైతే నేనైతే పెట్టేశాను లొకేషన్ అయితే. సో ఇక్కడే ఉంది షిప్, మన హెడ్ ఆఫ్ ద సిటీ దగ్గర. సో ఇదే అనమాట సిటీ. అయితే లొకేషన్ పెట్టేశాను ఇప్పుడే ఫ్రెండ్స్. ఓకే, A few moments later. సో ఎనీవేస్, రాత్రి అయిపోయింది, అంటే సాయంత్రం అయిపోయింది ఫ్రెండ్స్. సో సాయంత్రం అయితే ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి, చీకటి పడుతుంది కదా తొందరలో అని చెప్పేసి కార్ అయితే నా ఇంటి దగ్గర పార్క్ చేశాను ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్ళిపోయి అయితే పడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ట్యాప్ టు స్లీప్ అయితే కొడుతున్నాను. సో పడుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే సాయంత్రం అయింది, ఇప్పుడు 6 hours లేటర్ అంటున్నారు, మళ్ళీ రాత్రి అయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, రాత్రి అయింది కాబట్టి మళ్ళీ పడుకుందాం, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే రెస్ట్ తీసుకున్నాను. సో రాత్రి అయితే పడుకున్నాను, పొద్దునైతే లేచున్నాను. సో ఇప్పుడైతే బయటికి వెళ్దాము, లేచాం కాబట్టి. సో బయటికి వెళ్దాం. మనమైతే ఇప్పుడు కార్ వేసుకున్న ఆ షిప్ని అయితే కనుక్కోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ షిప్ పేరైతే వచ్చేసి ఇన్విజిబుల్ షిప్ అనమాట. సో నా ల్యాంబోర్గిని కార్ తోటైతే అక్కడికైతే వెళ్ళిపోదాం రప్పన. ఓకే ఫ్రెండ్స్, సో ఆతృతగా అయితే ఆ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం మనం. కానీ ఇక్కడ ఆ లొకేషన్ దగ్గర ఏమీ లేదు. అరే ఫ్రెండ్స్, ఇక్కడైతే పైన, ఓ మై గాడ్, ఇక్కడైతే ఫ్రెండ్స్ ఏ షిప్పు లేదు. అందుకనే నాకు తెలుసు ఈ షిప్ పేరు ఇన్విజిబుల్ షిప్ అని పెట్టాము. ఒకసారి మ్యాప్ అయితే చూస్తే మనం రైట్ లొకేషన్కి వచ్చామో లేదా చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మనమైతే రైట్ లొకేషన్కి వచ్చాం, కానీ టైం అయితే బొక్ అయిపోయింది మొత్తం ఫ్రెండ్స్. కరెక్ట్గా లొకేషన్ కొట్టాను. సో పైన చూపిస్తుంది కానీ ఏ షిప్ లేదు ఇక్కడ. పక్కనైతే ఒక షిప్ వెళ్తుంది, ఆ షిప్ కాదు. బట్ ఇక్కడైతే ఏ షిప్ లేదు ఫ్రెండ్స్. లొకేషన్లో అయితే చూశాను కరెక్టే ఉంది, కానీ ఇక్కడైతే ఏం లేదు. టైం వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అనవసరంగా. సో ఫస్ట్ షిప్ అయితే ఫేక్. సో నెక్స్ట్ షిప్కి వెళ్ళిపోదాం. సో అక్కడైతే ఏం లేదని చెప్పేసి నేనైతే సెకండ్ షిప్కి అయితే వెళ్ళిపోబోతున్నాను ఫ్రెండ్స్. సో సెకండ్ షిప్ అయితే కొంచెం క్రేజీగా ఉండబోతుంది. ఆ సెకండ్ షిప్ వేరే మిలిటరీ షిప్. సో అదైతే ఒక డెజర్ట్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డెజర్ట్ ఏరియా దగ్గర ఇక్కడైతే ఉంది ఈ పెద్ద షిప్పే. ఈ పెద్ద షిప్ పేరే మిలిటరీ షిప్. సో ఇదైతే కొంచెం డేంజరస్ అని అయితే మా ఫ్రెండ్స్ చెప్పారు. చూడాలి మరి, ఆ లొకేషన్ పెట్టేసుకున్నాను, రప్పమని వెళ్ళిపోవాలి. అయ్యయ్యో, పెద్ద సమస్య వచ్చి పడింది. ఎందుకంటే ఫ్రెండ్స్, మళ్ళీ సాయంత్రం అయితే అయిపోయింది. సో సాయంత్రం అయితే వెళ్ళకూడదని చెప్పేసి అనుకున్నాను. సో అందుకనే ఇప్పుడు సాయంత్రం అయింది, దాని తర్వాత రాత్రి అవుతుంది. రాత్రి అయితే మనకి ఏం కనిపించదు. ఆ గుడ్ ఫీల్, ఆ మంచి ఎగ్జైటెడ్ ఫీల్ అయితే ఉండదు ఫ్రెండ్స్ మనకైతే. కారు కుదరదు. ఓకే, మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోతాం. కొండ దగ్గర మౌంట్ చిలియాడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఈ మౌంట్ చిలియాడ్ నుంచి అయితే మనం కార్ షాప్స్కి అయితే వెళ్దాం. సో కార్ షాప్ అయితే స్ట్రైట్గా ఉంటుందన్నమాట. సో స్ట్రైట్గా వెళ్ళి ఒక్కసారి లెఫ్ట్ తీసుకుంటే అదే కార్ షాపు. సో కార్ షాప్లో అయితే ఈ ల్యాంబోర్గిని కార్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి వెనకాల పంచర్ పడ్డది, చాలా 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 బొక్కలు పడ్డాయి. ఓకే 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 దూకాను. ఇప్పుడైతే దీని లోపలికి వెళ్ళి అమ్మేస్తాను. ఈ కార్ని అయితే అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఈ కార్ని రావట్లేదు ముందుకి. అయ్యో అమ్మ, ఏటో ఫ్రెండ్స్ రావట్లేదు. అయ్యో అమ్మ అమ్మ, అయ్యో అయ్యో. సో పొద్దునైపోయింది, టొయోటా సూప్రా కార్ అయితే వేసుకుని వచ్చేసాను ఆ కార్ నుంచి. సో నేనైతే అక్కడ కట్ చేశాను, ఇంటికి వెళ్ళాను, దాని తర్వాత పడుకున్నాను, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను, కార్ తీసుకున్నాను. ఇదంతా అయితే సోదిగా ఉంటుందని చెప్పేసి నేనైతే కట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే స్ట్రైట్గా పోదాం. ట్రక్ దలక్కుండా, రే 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 రే
ఓ రే 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 ఓ ఓ ఫ్రెండ్స్, ఏ మీరు గమనించారా? నేను తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. అరే హే, ఇది చూడండి, ఇక్కడ ఏదో చాలా పెద్ద క్రైమ్ అయితే జరిగినట్టు నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏంటిది? నిన్న రాత్రి ఏం జరిగింది? ఓ ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా కార్లు పడిపోయి ఉన్నాయి. సో అక్కడైతే ఒక కార్ కాలిపోయింది. ఎవడో బాంబ్ బ్లాస్ట్ చేసినట్టున్నాడు ఫ్రెండ్స్. సో చాలా పెద్ద క్రైమ్ అయింది. ఇక్కడైతే చూడొచ్చు మనం, చాలా పెద్ద క్రైమ్ అయింది ఫ్రెండ్స్. ఓ మై గాడ్. ఓకే, సో ఫైనల్లీ మనమైతే శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకో కార్లో అయితే ఆ కార్ అయితే దిగేసాను, వేరే కారు ఎక్కాను ఫ్రెండ్స్. సో మనమైతే ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆ ఎయిర్పోర్ట్లో ఒక హెలికాప్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో హెలికాప్టర్ ఎక్కడ ఉంటుందో ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, కానీ ఎక్కడో లోపల ఉంటుందని చెప్పారు. సో నేను ఫస్ట్ టైమే హెలికాప్టర్లో ఎక్కడం. సో ఆ హెలికాప్టర్లో ఎక్కితే ఆ షిప్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో అలానే వెళ్ళాలి. ఎందుకంటే మిలిటరీ షిప్ డేంజర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అది సీ దగ్గర ఉంటుంది. సో సీ దగ్గర ఉండడంతో మనం కార్లో వెళ్ళలేం ఫ్రెండ్స్. ఏదో ఒక ఎయిర్ వెహికల్ అయితే కావాలి. సో వెళ్దాం. బాగానే ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది. ఒక ఎయిర్ప్లేన్ అయితే కూడా కనిపించింది. సో ఇటువైపు ఎక్కడో ఉంటుంది. నాకైతే ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడైతే దొరికేసింది హెలికాప్టర్. ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కి ఆ షిప్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ అయితే ఎక్కించిన తర్వాత మ్యాప్ దగ్గర చూసుకుందాం, లొకేషన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడే డెజర్ట్ ఏరియా దగ్గర అయితే ఈ పెద్ద షిప్ ఉంది కదా, అదే మిలిటరీ షిప్. సో ఎక్కేద్దాం, బడ ఎక్కేద్దాం ఫ్రెండ్స్. సో పక్కనైతే ఏదో షూట్ బటన్ ఉంది, దాని గురించి నాకైతే పెద్దగా తెలీదు. కొట్టి చూస్తే ఏదో సౌండ్ వస్తుంది, డిష్ అని. సో షూట్ అయితే అవుతుందేమో అనిపిస్తుంది నాకు. సో ముందుకెళ్దాం. ఓ మై గాడ్. సో ఫస్ట్ టైం అయితే నేను హెలికాప్టర్ ఎక్కాను. సో నడపడం కూడా నాకు పెద్దగా ఏం తెలీదు. ఓకే, బాగానే వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. సో ఒక బ్రిడ్జ్ అయితే దాటాను, ఎక్కడికో ఫ్యాక్టరీస్ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్. ఓ మై గాడ్, అరే మస్తు ఉందిరా ఈ ఫ్యాక్టరీస్ దగ్గర అయితే, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓ మై గాడ్. ఓకే, బాగానే ఉంది ఈ ఫ్యాక్టరీస్ అయితే. సో బాగానే వెళ్తున్నాను. ఓకే ఒక్కసారి స్టాప్ చేద్దాం అసలు ఎక్కడికి వచ్చానని. ఓకే ఫ్రెండ్స్, దీని పక్కన అయితే ఒక డెజర్ట్ ఏరియా ఉంది కదా, డెజర్ట్ లాగా కనిపిస్తుంది కదా, ఇదైతే డెజర్ట్ ఏరియా ఫ్రెండ్స్. సో ముందు అయితే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, దాని మీద అయితే వీడియో చేస్తాను. సో ఓకే, ముందుకు వెళ్దాం. సో వెళ్తూ మనం మాట్లాడుకుంటే, సో ఆ షిప్ పక్కనైతే ఒక షిప్ అయితే మనకు కనిపిస్తుంది కదా. సో అదైతే థర్డ్ షిప్, కార్గో షిప్ అనమాట. దీని తర్వాత దాన్నే మనం ఎక్స్ప్లోర్ చేసేది. సో మిలిటరీ షిప్ని ఎందుకు డేంజర్ అని అన్నామంటే మీకు ఇప్పుడు ముందే తెలుస్తుంది. ఓ ఫ్రెండ్స్, సో చాలా పెద్దగా ఉంది ఈ షిప్ అయితే. ఐ థింక్ ఇదైతే ఆర్మీ ఫోర్స్ వాళ్ళు యూజ్ చేసిన షిప్ ఏమో, అందుకనే ఇంత పెద్దగా జెట్ ఫైటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దిగేద్దాం. మై గాడ్, బ్యాలెన్స్ తప్పింది, కింద పడ్డాను ఫ్రెండ్స్. ఓ మై గాడ్ అన్నాడు. సో డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఓ పెద్ద జెట్ ఫైటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జెట్ ఒక దాని పేరు 6291 అంట, ఇంకో దాని పేరు 6758 అంట. ఓ మై గాడ్, ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఎక్కుదాం. ఓ పక్కకు జరుపుతా, ఇదైతే షూట్ బటన్ ఉంది, పార్ట్ మనకు పోతుంది, జొయ్యమని పోతుంది. ఓ బాంబ్ అయితే బ్లాస్ట్ అయింది. సో ఇదే ఫ్రెండ్స్ డేంజర్ అన్నాను కదా. ఇది చూడండి, ఇక్కడైతే ఆర్మీ వాళ్ళు యూజ్ చేసిన జెట్ ఫైటర్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే ఎక్కేద్దామని అనుకుంటాను. ఆ షిప్ని కాల్ చేద్దాం, పోతండి. ఆ షిప్ని కాల్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఐ థింక్ మనమైతే అక్కడ కార్ షాప్ దగ్గర ఒక
ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే చూసాం కదా, కార్లు పడిపోయి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది నాకు తెలిసి ఆ క్రిమినల్ గాడు ఈ జెట్ ఫైర్స్ మీదే వేసుకుని వచ్చాడు అనుకుంటా. ఓకే, షూట్ బటన్ కొడితే ఓ మై గాడ్ భారీ ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ టైమే నేను కూడా నడపడం. ఓకే వెళ్దాం. ఓ మై గాడ్, అరే అరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓ స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోతాం అనుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఓ మై గాడ్ హెల్త్ అయితే తగ్గిపోయింది అనమాట కిందేదో. ఓ చాలా క్రేజీగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే పోలీస్కి దక్కకుండా చూసుకోవాలి. ఒరే షూట్ బటన్ కొడితే ఏమవుతుందో. ఓ మై గాడ్ డబా 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 డబా. ఒర్రెర్రెర్రెర్రె మిసైల్స్ మామూలుగా లేదు మావా. రే హెల్త్ కొంచెం పోయింది. ఓకే ఫ్రెండ్స్, ఎగరబోతున్నా, ఎగిరేసాం మస్తు. ఓ ఇప్పుడైతే బ్యాక్ టు ఎయిర్పోర్ట్. ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒర్రెర్రెర్రెర్రె షిప్. ఓ అమ్మా ఏం యాక్షన్ రా నాయన. ఫ్యాక్టరీస్కి అయితే వచ్చేసాము. ఈ ఫ్యాక్టరీస్లో ఏటో ఇది ఇక్కడ పక్కన ఏదో ఏరియా ఉంది ఫ్రెండ్స్, దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇలా ఎగురుకుంటూ మన ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మిసైల్స్ మామూలుగా లేవు. దీన్ని బట్టి ఆ క్రిమినల్ కూడా ఇలానే చేస్తుంటాడు అనిపిస్తుంది ఫ్రెండ్స్. గాల్లో మామూలుగా ఎగరట్లేదు. నాకైతే ఈ జెట్ ఫైటర్ నచ్చేసింది ఫ్రెండ్స్. అది కదా. ఓ జెట్ అయితే ఏడికో పోయింది. కింద పడ్డాను, దెబ్బలు తగినాయి. ఎడ్జ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయింది, సాయంత్రం నుంచి రాత్రి అయింది, రాత్రి నుంచి పొద్దున కూడా అయింది, కానీ ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. ఓ ఇక్కడ ఎవరితో కార్ ఉంది ఫ్రెండ్స్. హే లక్కీగా దొరికింది. సో ఎవరితో ఫ్రెండ్స్ ఏం అర్థం కావట్లేదు. ఈ కార్కి అయితే చుట్టపడుంది. ఇయర్ని వేసి ఓ బగ్గీ చిరోన్ అంట. బగ్గీ చిరోన్ అంటే బుగాటి చిరోన్ ఫ్రెండ్స్. సో మనమైతే సెకండ్ షిప్ మనం చూసాం కాబట్టి థర్డ్ షిప్కి అయితే వెళ్ళిపోదాం. సో థర్డ్ షిప్ పేరు ఇందాక చెప్పాను కదా, కార్గో షిప్ ఫ్రెండ్స్. సో సరే కొంచెం ట్రై చేద్దాం, కొత్తగా ట్రై. సో కొంచెం కొత్తగా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో కార్గో షిప్ కూడా మనమైతే ఏ వెహికల్ తీసుకెళ్ళలేమన్నమాట, ఎందుకంటే సీ మీద ఉంది. సో హెలికాప్టర్ కాకుండా ఈసారి మనమైతే ప్లెయిన్లో వెళ్దాం ఫ్రెండ్స్. ఒకసారి మ్యాప్ చూసుకుని, సో ఆ కోఆర్డినేట్స్ మర్చిపోయినట్టున్నాను, అందుకని ఫ్రెండ్స్ ఒకసారి మనమైతే లొకేషన్ పెట్టేసుకుందాం, రెడీ అయిపోదాం ఫ్రెండ్స్. దీని పక్కన అయితే ఉంది మిలిటరీ షిప్ అయితే. సో పక్కకి వెళ్దాం. ఓహో ఇక మన జర్నీని స్టార్ట్ చేద్దాం. జై బజరంగ్ బలికి జై. సో ఈ ప్లేన్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనం. ఈ ప్లేన్ తోటైతే మనం ఆ కార్గో షిప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. బాగానే ఉంది. ఓకే ఓకే ఓహో ఓహో సూపర్గా ఉంది. ఈ ప్లేన్ అయితే కూడా నాకైతే ఈ ప్లేన్ సేమ్ పబ్జీ ప్లేన్ లానే ఉంది ఫ్రెండ్స్. సేమ్ అలానే ఉంది. కింద అయితే ఒక షిప్ ఉంది, ఒక బాగుంది. అది అదైతే ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. దాని మీద మనం ఎక్కలేము, ఏమీ చేయలేము ఫ్రెండ్స్. ఓకే బాగానే నడుపుతున్నాను. సిటీకి అయితే వచ్చేసాం. ఓ ఫ్రెండ్స్, ఈ వ్యూ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. అబ్బా. A few moments later. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మంచిగానే డీల్ చేస్తున్నాను. నాకు కూడా కొంచెం ఓకే నాకు ఎలా ఇవన్నీ తెలుసు అంటే, నేను ఒక ట్యుటోరియల్ వీడియో అయితే చూశాను యూట్యూబ్లో. సో ఎలా ఇవన్నీ ప్లేన్స్ నడపాలి అని చెప్పేసి. సో ఎనీవేస్ మనమైతే ఈ డెజర్ట్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, మనకైతే అక్కడ ఉంది, అక్కడ లొకేషన్ ఉంది, మన లొకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. బాగానే నడుపుతున్నాను. ఓకే ఇదైతే కార్గో షిప్ అనమాట. సో వెంటనే దూకేయాలి. ఓ ఫ్రెండ్స్ మొత్తం అర్రెర్రెర్రె కష్టపడి వచ్చాం కదరా. షీట్ అరే ఏంట్రా నాయన ఇది. మీకోసం నేను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి సీ వాటర్ కార్గో షిప్ దగ్గరకు వస్తే ప్లేన్ క్రాష్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ప్లేన్ అయితే క్రాష్ అయిపోయింది. దీనికైతే మంటలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు రాత్రి కూడా అవుతుంది కదరా. డెజర్ట్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ ఎవడు ఉండడని చెప్పారు నాకు కొంతమంది, మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు డెజర్ట్ ఏరియాలో ఎవరు ఉండరని. ఎవరు నాకు హెల్ప్ చేస్తారు నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్.
ఎనీవేస్ ఫ్రెండ్స్, సో నేనైతే పొద్దున అయిపోయిందని చెప్పేసి డుబర్లో బుక్ చేసుకుని కార్ అయితే షిప్ దగ్గర నుంచి సిటీకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, కార్గో షిప్ అయితే చూపించలేనందుకు. ప్లేన్ క్రాష్ అయింది కాబట్టి అలా జరిగిందనమాట. సో మీకైతే నేను చూపించలేనందుకు, లెందీ అయిపోయినందుకు వీడియో నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.